హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా యుక్రెయిన్ మీదకి ఒరెస్నిక్, కింజాల్, జిర్కాన్ లాంటి తమ టాప్ లెవెల్ న్యూక్లియర్ కేపబుల్ మిజైల్స్ని ఫైర్ చేస్తున్న విషయం తెలిసిందే. దాని వెనక ఉన్న ఉద్దేశం వెస్టర్న్ కంట్రీస్కి తమ మిజైల్స్ పవర్ ఏంటో ప్రాక్టికల్గా చూపించి మా న్యూక్లియర్ దాడిని మీరు స్టాప్ చేయలేరు అని బెదిరించడం. యుక్రెయిన్లో తమ వెస్టర్న్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెస్ట్కి ఉన్న నమ్మకాన్ని ఇలా దెబ్బతీసింది. అయితే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పాకిస్తాన్ కూడా ఇండియా ఆపరేషన్ సింధూర్ని జరుగుతున్నప్పుడు అలాంటిదే ట్రై చేసింది. కానీ చూస్తే ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. మ్యాటర్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఇండియా ఆపరేషన్ సింధూర్లో టెర్రర్ క్యాంపుల మీద జరిపిన దాడులకి రిటాలియేషన్గా ఏం చేసిందో చూపించింది. పాకిస్తాన్ కొన్ని రకాల మిజైల్స్ని వాడింది. చైనీస్ మేడ్ A-100 అలాగే FAT-1 రాకెట్స్, FAT-2 మిజైల్స్, అన్నింటికంటే ముఖ్యంగా అడ్వాన్స్డ్ అండ్ పవర్ఫుల్ అని చెప్పే శాహీన్-2 బలిస్టిక్ మిజైల్ని కూడా చూపించింది. ఈ శాహీన్ కింద 2 అని రాసి ఉండటం చూడొచ్చు. తర్వాత ఆర్మీ ఈ వీడియోలో S-400 సిస్టమ్ పాకిస్తానీ డ్రోన్స్ని కోల్చడం చూపించింది. తర్వాత కొన్ని రకాల మిజైల్స్, డ్రోన్ల శిథిలాలు కనపడ్డాయి. నెక్స్ట్ రాకెట్ లాంచర్స్ పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్న ఫుటేజ్ని కూడా చూపించింది. అయితే ఈ శాహీన్-2 ఇంటర్సెప్షన్ అనేది బాగా హైలైట్ అయింది. ఈ న్యూస్ త్వరగా స్ప్రెడ్ అవుతుంది. ఈ శాహీన్-2 అనేది ఒక పాకిస్తానీ మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్. బలిస్టిక్ మిసైల్స్లో 1000 నుండి 3000 కిలోమీటర్ల మధ్య రేంజ్ ఉంటే అది మీడియం రేంజ్. శాహీన్-2 2000 కిలోమీటర్ల దూరంలో దాడి చేయగలదు. ఇండియాలో ఉన్న చాలా సిటీస్ని ఇది కవర్ చేయగలదు. న్యూక్లియర్ లేదా రెగ్యులర్ వార్ హెడ్స్ని కూడా క్యారీ చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర లాంగ్ డిస్టెన్స్లో దాడి చేయడానికి 2 సిరీస్లో న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నాయి. ఒకటి గోరీ, ఇంకోటి శాహీన్. గోరీ అనే సిరీస్ లిక్విడ్ ఫ్యూయల్ మిజైల్స్, అంటే ఫ్యూయల్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఫైర్ చేయాలన్నప్పుడు ముందు ఫ్యూయల్ని నింపి లాంచ్ చేయాలి. ఇక శాహీన్ సిరీస్ అయితే సాలిడ్ ఫ్యూయల్, అంటే పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఫ్యూయల్ సపరేట్గా ఉండే పని లేదు, ఎప్పుడైనా అందులోనే ఉండి ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. శాహీన్-1 900 కిలోమీటర్స్, శాహీన్-2 2000 కిలోమీటర్స్, ఇక 3 అయితే 2750 కిలోమీటర్స్. ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని కూడా రీచ్ అవ్వగలదు. ఈ శాహీన్-2 నార్త్ ఈస్ట్ కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న సిటీస్ని టార్గెట్ చేయడానికి పాకిస్తాన్ న్యూక్లియర్ అర్సెనల్లో కీ పార్ట్. ఈ బలిస్టిక్ మిసైల్స్ రాకెట్ ఇంజన్స్తో నడుస్తాయి. బాగా చిన్న సైజు ఉంటే రాకెట్ అని, పెద్ద సైజ్ అయితే బలిస్టిక్ మిసైల్ అంటారు. వీటిలో 3 ఫేజ్లు ఉన్నాయి. బూస్ట్ ఫేజ్లో ఇంజన్స్ దీన్ని పైకి పుష్ చేస్తాయి. మిడ్ కోర్స్ ఫేజ్లో స్పేస్లో లేదా తక్కువ రేంజ్ అయ్యి ఉంటే అట్మాస్ఫియర్లోనే ట్రావెల్ చేస్తుంది. ఇక టెర్మినల్ ఫేజ్లో అయితే టార్గెట్ మీదకి పడుతుంది. డిఫెన్స్ సిస్టమ్స్లో ఉండే రెడార్స్ వీటిని బూస్ట్ ఫేజ్లో కొంచెం ఎత్తుకు వెళ్ళగానే గుర్తిస్తాయి. మిడ్ కోర్స్ ఫేజ్లోనో లేదా టెర్మినల్ ఫేజ్లోకి వచ్చాకో షూట్ డౌన్ చేస్తాయి. ఒక బలిస్టిక్ మిజైల్ని రెడార్ గుర్తించిందంటే అది వెళ్తున్న ఎత్తును బట్టే ఏ రేంజ్ కేటగిరీ మిజైల్లో కూడా అర్థమైపోతుంది. దానికి తగ్గ ఇంటర్సెప్టర్ని ప్రిపేర్ చేసి లాంచ్ చేస్తారు. ఇక్కడ మిజైల్ శాహీన్-2 ఒక మీడియం రేంజ్ మిజైల్. ఇండియా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి S-400 సిస్టమ్ టెర్మినల్ ఫేజ్లో ఉండగా ఉన్న లొకేషన్కి 60 కిలోమీటర్ల దూరంలో పడుతుంటే సుమారు 30 కిలోమీటర్ల ఎత్తులో షూట్ డౌన్ చేస్తుంది. హిట్ టు కిల్ టెక్నాలజీ ఉండదు. సెకండ్ ఆప్షన్ సొంత బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. మిడ్ కోర్స్ ఫేజ్లో స్పేస్లో ఉండగానే డిస్ట్రాయ్ చేస్తుంది. ఒకవేళ మిస్ అయితే మరలా హిట్ టు కిల్ టెక్నాలజీతోనే 30 నుండి 40 కిలోమీటర్ల ఎత్తులో డిస్ట్రాయ్ చేస్తుంది. ఇలాంటి ఒక మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్ లాంచ్ అయినప్పుడు అది టెర్మినల్ ఫేజ్లోకి వచ్చేదాకా వెయిట్ చేసి రిస్క్ తీసుకోరు. స్పేస్లో ఉండగానే స్టాప్ చేస్తారు. కాబట్టి BMD సిస్టమ్నే వాడుంటారు. ఇది ఎన్నో ఏళ్ల శ్రమ. ఇలాంటి ఒక మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి కనీసం 15 నుండి 20 ఏళ్ళు టైం పడుతుంది. అమెరికా 1987లో థర్డ్ సిస్టమ్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తే 2008లో 21 సంవత్సరాల తర్వాత సర్వీస్లో జాయిన్ అయింది. పాకిస్తాన్ 1998లో న్యూక్లియర్ టెస్టులు చేశాక ఇండియాకి కూడా ఈ మిజైల్ డిఫెన్స్ అవసరమైంది. 1999లోనే ఇజ్రాయెల్ని తమ యారో సిస్టమ్ని ఇవ్వండి అని రిక్వెస్ట్ లెటర్ని పంపింది. ఇజ్రాయెల్ కూడా అమ్మడానికి ప్రయత్నించింది. కానీ యారో మిజైల్స్ని అమెరికాతో కలిసి డెవలప్ చేసింది. అమెరికన్స్ అప్రూవల్ ఉండాలి, కానీ దాన్ని బ్లాక్ చేశారు.
ఇక డిఆర్డిఓ వెంటనే బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. అమెరికా యారో మిజైల్స్ని అమ్మకుండా బ్లాక్ చేసింది, కానీ రెడార్స్ని ఇజ్రాయెల్ సొంతగానే డెవలప్ చేసుకుంది. సో ఆ రెడార్స్ని ఇచ్చింది. ఇక డిఆర్డిఓ మిజైల్స్ని డెవలప్ చేయడం మొదలుపెట్టి 2020లో ఫేజ్ 1ని కంప్లీట్ చేసింది. ఈ సిస్టమ్స్ ఇప్పుడు సర్వీస్లో ఉన్నాయి. అది పాకిస్తాన్కి కూడా తెలుసు. ఈ బిఎండి సిస్టంలో 2 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ డిఆర్డిఓ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ పిఐడి అనే మిజైల్ని డెవలప్ చేసింది. 80 కిలోమీటర్ల ఎత్తులో మిజైల్స్ని స్టాప్ చేయగలదు. అయితే తర్వాత దీన్ని పృథ్వీ డిఫెన్స్ వెహికల్ పీడివి రీప్లేస్ చేసింది. 150 to 180 కిలోమీటర్స్ ఎత్తులో స్పేస్లోనే డిస్ట్రాయ్ చేయగలదు. ఎస్టిమేటెడ్ రేంజ్ అయితే 300 కిలోమీటర్స్. ఈ మిజైల్ స్పేస్లోకి వెళ్ళి ఒక కైనటిక్ కిల్ వెహికల్ని వదులుతుంది. అది డైరెక్ట్గా టార్గెట్ని ఢీ కొట్టి ధ్వంసం చేస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర ఉన్న లేటెస్ట్ యారో 3కి సమానం. తర్వాత ఏఏడి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ లేదా అశ్విన్ ఎయిర్ డిఫెన్స్ అని పిలుస్తుంటారు. ఇది 30 నుండి 40 కిలోమీటర్ల ఎత్తులో హిట్ టు కిల్ టెక్నాలజీతోనే డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ సిస్టంలో ఇజ్రాయేలీ ELM-2090 ఎర్లీ వార్నింగ్ రెడార్ సిస్టమ్ ఉంది. 3000 కిలోమీటర్ల దూరంలో బలిస్టిక్ మిసైల్ ఎక్కడ లాంచ్ అయినా వెంటనే గుర్తిస్తుంది. తర్వాత 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు స్వార్డ్ ఫిష్ రెడార్ కూడా పిక్ చేసుకొని ఈ ఇంటర్సెప్టర్స్ని గైడ్ చేస్తుంది. పాకిస్తాన్ షాహీన్ 2ని ఫైర్ చేయగానే 2 రెడార్స్ కూడా ఒకేసారి పిక్ చేసుకుంటాయి. సిస్టమ్ ఆపరేటర్స్ వెళ్తున్న ఎత్తును బట్టి ఇది గోరీ సిరీసో లేదా షాహీన్ సిరీస్ మిసైల్ అయి ఉంటుందని అర్థం చేసుకుంటారు. మరి పాకిస్తాన్ ఇలాంటి ఒక మిజైల్ని ఫైర్ చేసి ఏమేం చేద్దాం అనుకుంది? పాక్కి ఒక అలవాటు ఉంది. టెర్రరిస్టులని ఇండియా మీదకు పంపి దాడి చేయడం, మరలా ఇండియా తిరిగి దాడి చేస్తే న్యూక్లియర్ వెపన్స్ని వాడడానికి ఆలోచించమని బెదిరించడం. దీన్ని న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అని పిలుస్తుంటారు. అయితే ఈసారి ఇంకో స్టెప్ ముందుకు తీసుకుంది. ఈ న్యూక్లియర్ కేపబుల్ షాహీన్ 2 మిజైల్ని ఫైర్ చేసి అది గనక టార్గెట్ని హిట్ చేస్తే మా న్యూక్లియర్ మిజైల్స్ని మీరు స్టాప్ చేయలేరని ప్రాక్టికల్గా చూపించి బ్లాక్మెయిల్ చేద్దామని చూసింది. కానీ ఫెయిల్ అయ్యేసరికి మనం గనక న్యూక్లియర్ దాడి చేస్తే వాళ్ళు స్టాప్ చేస్తారు, వాళ్ళు తిరిగి చేసే దాడిలో ఇక మన దేశం మ్యాప్లో ఉండదని అర్థమైపోయి ఉంటుంది. అందుకే ఇక ఆపేద్దామని సీజ్ ఫైర్కి వచ్చింది. ఇండియా డిఫెన్స్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం, సక్సెస్ అయితే ఇండియా న్యూక్లియర్ దాడికి భయపడి ఆగిపోతుందని చూసింది. ఇందులో మరలా ఒక క్యాలిక్యులేటెడ్ మూవ్ కూడా ఉంది. ఎందుకు షాహీన్ 2నే ఫైర్ చేసింది? దానికన్నా బెటర్ మిజైల్స్ అంటే షాహీన్ 3నో లేదా అందులో MIRV వర్షన్ అయిన అబాబిల్నో ఫైర్ చేయొచ్చుగా. ఎందుకంటే వాటిని గనక ఇండియా స్టాప్ చేస్తే పాకిస్తానీ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి ది ఎండ్ అన్నట్టే. ఇప్పుడు ఇండియా షాహీన్ 2ని స్టాప్ చేసినా మా దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ మిజైల్స్ ఉన్నాయి, వాటిని స్టాప్ చేయలేరని మరలా బెదిరిస్తుంది. అయితే ఇప్పుడు న్యూక్లియర్ కేపబుల్ మిజైల్ని డైరెక్ట్గా వాడి రష్యాలా ప్రాక్టికల్గా బలాన్ని చూపించాలనే ప్లాన్ మాత్రానికి ఫ్లాప్ అయింది. ఇండియా కూడా బిఎండి ఫేజ్ 2లో మరో 2 నెక్స్ట్ జనరేషన్ ఇంటర్సెప్టర్స్ని డెవలప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.